సిఐ నాగరాజుపై సాయికృష్ణ మేనమామ సంచలన కామెంట్స్ చేశారు. సిఐ చంపింది ఒకరిని కాదు ఇద్దరిని అని మండిపడ్డారు. సాయికృష్ణని భౌతికంగా అంతమొందిస్తే ఆయన తల్లిని మానసికంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాయికృష్ణ మేనమామ. మీ మీద మేము ఎలాగో పోరాడలేము, మాకు అనవసరం. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా అప్పుడు ఏం చేసింది, అమ్మ పిల్లవాడిని చంపుతానని మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిచి చెప్పచ్చో చెప్పకూడదు, లంజా నీ కొడుకు దండేసుకున్నాడు, ఫోటో తెచ్చుకో దండేసుకో, అయిపోయింది సినిమా పోవాలి. అయ్యా ఇలా అంటున్నాడు ఏంటని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను బాధపడి అమ్మ దుర్గా మా చెల్లి దుర్గా అయిపోతాడు. ఆవిడ వెళ్ళి అయ్యా ఏంటిది ఇది పద్ధతి అని అడిగితే, మీరు సుమోటోగా వేసుకుంటారు, ఏవిఎస్ కార్పొరేషన్ వేసుకుంటారు, లేదు ఎనీ అదర్ కేసు ఫైల్, ఎనీ అదర్ కోర్టు విధౌట్ నేను తీసుకురాలా చేతనే ఇలాగనే అసలు రెస్పెక్ట్ లేకపోతే. ఇట్స్ ఇస్ ట్రూ సార్. గానిపాక వరసిద్ధి వినాయకుడు సాక్షిగా నేను చెప్పేది వాస్తవం సార్. మాకు పోలీస్ అంటే గౌరవం సార్. అప్పుడు కౌన్సిల్కి వెళ్ళి కౌన్సిల్ ద్వారా బార్ కౌన్సిల్ ద్వారా అక్కడ మద్దతు తీసుకుని హ్యూమన్ రైట్స్కి వెళ్ళి వాళ్ళని కొంతమందిని నెంబర్ పెట్టుకుని మార్కాపురం వెళ్ళి వాస్తవం ఏంటని తెలుసుకుంటే తీసుకెళ్ళే మాట వాస్తవాన్ని ఈ పిల్లోడు బట్టలో గిట్లో కూడా వాళ్ళు ఇచ్చేసారండి. పిల్లోడు తీసుకెళ్ళిపోయి ఆ పిల్లోడు సామాన్లు అవి తీసుకుని ఏడుస్తూ ఇక్కడికి వచ్చి మళ్ళీ చెల్లి అక్కడ ఈ అద్దెకుంటున్నాడు కదండి, ఆ ఇల్లు కలడు ఇట్లా తీసుకెళ్ళిపోయారు. ఆ సామాన్ వద్దమ్మా మీరు తీసుకుని వెళ్ళిపోండి, మా ఇంటికి పోలీసులు వచ్చారని వాళ్ళు కూడా బాధపడేసాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి అడిగితే మేము వెళ్ళాం, ఎదుగు కమిటీ అందరినీ తీసుకుని వెళ్ళాను, మీరు తీసుకొచ్చిన విధానం మాకు తెలుసు, మీరు ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపించండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అసలు పిల్లోని ఏం చేద్దాం అనుకున్నారని మా చెల్లి అడిగితే మా మీ చేతనం చేసుకొని మేము తీసుకోవాలి. ఇదే మాట మొండిగా అప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేయాల్సి వచ్చి తీసుకెళ్ళి చంపి బూడి చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి అన్న ఆయన ఏసీపీకి వెళ్తున్నాడు, మన కాపుల్లో ఒకడు పెరిగాడు, దయచేసి 50 లక్షలు ఇస్తారంట, తీసుకుని రాజీ పడమని అడిగితే అమ్ముడు పోతే ఆ తల్లి కడుపుపోతే నేను తీసుకురాగలను. నేను ఒకటే చెప్పానండి, ఈ నన్ను అడిగిన నాకు కావాల్సిన ఈ లీడర్స్ని కూడా నన్ను అడిగి వాళ్ళు నాకు దూరం అవ్వలేదండి, వాళ్ళంటే నాకు గౌరవమే. కానీ మీరు అడగొచ్చా, మేమేం అడిగాం, బ్రతుకుంటే పిల్లవాడిని అప్పుడు చెప్పండి ట్రీట్మెంట్ చేసుకుంటాం, పోలీసు మీద మేము ఫైట్ చేసేవాళ్ళం కాదు. లేదు చచ్చిపోతే బాడీ అప్పచెప్పండి, మేము దహన కార్యక్రమాలు చేసుకుంటాం. దహన కార్యక్రమాలు కూడా చేసుకోకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు వరకు అవి మా ఇళ్ళకి అన్నిటికీ తగులుద్ది. పోయినోడు పోయాడు, ఇవాళ కాకపోతే రేపైనా పోతాం మనం, అది మనకు వద్దు, పోలీసు వారితో వద్దు. బాడీ ఇవ్వండి సార్, నాగరాజు పిల్లోడు బూడిది ఇవ్వండి సార్, పోనీ ఎప్పుడు చంపారో చెప్పండి సార్, దినం చేసుకుంటాం. మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఇదే సార్, ఆ డేట్ చెప్పండి సార్. మీరు బాడీ ఇస్తే కన్ఫామ్గా మేము చేసామను, బూడిదిస్తే ఏ ల్యాబొరేటరీస్కి పంపి అది ఆడిదేనని చెప్పి DNA ఇవన్నీ వస్తాయను మీరు భయపడాల్సిన పని లేదండి. మీరు చేసిన తర్వాత వాడిని చంపిన తర్వాత వాట్ ఈజ్ హిస్ ఫ్యామిలీ అని చెప్పి అప్పుడు ఎంక్వైరీ చేశారే కానీ చంపే ముందు ఎంక్వైరీ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేసేవారు. ఎక్కడన్నా అన్నోన్ డెడ్ బాడీ దొరికితేనే సార్ మీరు ఆలోచించండి. 2 మధ్యవర్తులు రిపోర్ట్లు ప్లస్ VRO గారితో తీసుకుంటామే, మీరు అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ విధంగా హింస పెట్టి ఒక్కగానొక్క పిల్లని ఆయన కూడా చావు బతుకుల్లో ఉందండి. అస్సలు బాగాలేదు సార్. మా ఇంట్లో ఒక్కడిని కాదండి చంపింది, 2ని. మేము ఏమి నిందించామండి, ఇవాళ ఎవరితో పోరాటం చేయగలం, అన్నీ మానేసి ప్రశాంతంగా పిల్లల భవిష్యత్తు కోరుకుని హ్యాపీ బతుకుతున్న ఫ్యామిలీ అండి మేము. ఏ విషయం వచ్చినా 10 మంది ఇవాళ ఆ తల్లిని అసలు ఓదార్చలేకపోతుంది. ఇక అయిపోయింది, అది అయిపోయింది సార్. మేము ఇప్పుడు కూడా ఉంటే ఏదన్నా అవకాశం ఉంటే రేపు 29 అంటున్నారు, మాకైతే నాట్ దేర్ హోప్. వీడిని ఒక ఆయన బైక్ తోలుతున్నాడు, మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు శవాన్ని, చచ్చిపోయిన తర్వాత బాత్రూంలో బాగేశారండి, తీశారు, దుప్పటి చుట్టారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనొచ్చు. మాకు ఆ స్టేషన్తో సత్సంబంధాలని ఆ స్టేషన్లో ఉన్న కొంతమంది మెన్ కూడా అయ్యా మా మీద పెట్టద్దు, మీ పిల్లోడిని చంపుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, చెయ్యి చేశాడు, కాలు చేశాడు, మెరకాయ అంతా ఈజ్ నాట్ ఏ నెటోరియస్ కసబ్. అడేమి బర్మాని ఇచ్చి వచ్చిన కానిసీకుడో లేకపోతే ఇంకోడో కాదు సార్. అలా చేయాల్సింది ఏం పని సార్. ఒక్కసారి ఆలోచించండి, అతి దారుణంగా హేమమైన పద్ధతుల్లో ఎందుకు నీకు అంత కక్ష 23 ఏళ్ల పిల్లోడి మీద ఏంటి చెప్పండి, వాడి మీద ఏంటి ఆగటాయిగా చిన్నపిల్లలతో బైక్లేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.